ఐబొమ్మ రవి మొదటి రోజు విచారణ పూర్తయింది. 6 గంటల పాటు ఐబొమ్మ రవిని పోలీసులు విచారించారు. ఐబొమ్మ రవి బ్యాంకు లావాదేవీలపై ఆరా తీశారు సిసిఎస్ పోలీసులు. రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ పై పోలీసులు ఎంక్వైరీ చేశారు. రవిపై ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ జోడించారు. ఎన్ఆర్ఈ, క్రిప్టో కరెన్సీ, వ్యాలెట్స్, రవి బ్యాంక్ ఖాతాలపై విచారణ చేశారు. వెబ్సైట్, ఐపీ అడ్రస్ సర్వర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ఐబొమ్మ వెబ్సైట్ నడిపేందుకు పలు ఐపీ అడ్రస్లు మార్చినట్లు గుర్తించారు. మరో 4 రోజులు రవిని విచారించనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఆదిలాబాద్